ఈ కన్య రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3 ఉంది. ఈ సంవత్సరము ఈ కన్య రాశి వారికి పంట పండిందని చెప్పవచ్చు. గురువు 10వ స్థానం నుంచి ఏకాదశ స్థానం వస్తున్నాడు. శని 7వ స్థానమే. రాహు 6 నుంచి 5, తర్వాత కేతు కూడా 12వ స్థానం నుంచి 11వ స్థానంకి వస్తుంది 6 నుండి, డిసెంబర్ 6 నుండి. కనుక వీరు జూన్ 2వ తారీఖు తర్వాత తప్పకుండా వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్థిరాస్తుల యోగం ఉంటుంది. వారు చేసేటువంటి రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. ప్రమోషన్స్ లాభిస్తాయి. ఉన్నతమైనటువంటి స్థానం పొందుతారు. వైద్య సేవలు అటువంటి అవసరం ఉన్న వాళ్ళకు కూడా తొలగిపోతాయి. అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. వారు చేసేటువంటి ఫైల్ అనుకోండి, వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించి పై అధికారుల మెప్పు పొందేటట్టుగా ఈ రాశి వారికి కనబడుతున్నది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నారు, మర్చిపోతారు. ఆ దరఖాస్తు బయటకు వచ్చి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి ఉంటాయి. క్యాంపస్ రిక్రూట్మెంట్లో విద్యార్థులు కూడా లాభసాటిగా ఉంటుంది. వారి పిల్లలు కూడా మంచి ఉన్నతమైనటువంటి మార్కులు లేదా మంచి స్థానాన్ని పొంది తల్లిదండ్రులకు పేరు తెచ్చేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. కనుక వీరు అన్ని సుఖ సౌఖ్యాలు అనుభవించేటట్టుగా ఉంటుంది. అధికార వృద్ధి ఉంటుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవులు పొందేటట్టుగా ఈ సంవత్సరం వారికి కనబడుతున్నది. వైవాహిక సంబంధమైనటువంటి జీవితం, భార్యాభర్తలు అనుకోండి, ఇంట్లో కుటుంబ పరంగా చాలా చక్కగా నెరవేర్చుకునేటట్టుగా ఈ సంవత్సరం కనబడుతున్నది. ఈ సంవత్సరం అంతా వీరికి లాభసాటిగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న బాధలు రాకుండా ఎట్లా ఉంటాయి. కనుక వీరు తప్పకుండా వీరు కూడా హనుమాన్ చాలీసనో లేదా వారికి ఇష్టమైనటువంటి దైవాన్ని ప్రార్థించడమో చేస్తే కొంత ఉపశమనం పొందుతారని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి.